ఈరోజు చెప్పేటువంటి అంశంలో యాటిట్యూడ్, మన యొక్క ప్రవర్తన. దైవజనమ మొదటిగా, ప్యూరిటీ ఆఫ్ స్పీచ్ అండ్ లివింగ్ ఈజ్ క్రూషియల్ డ్యూరింగ్ ఎ పీరియడ్ ఆఫ్ ఫాస్టింగ్. ఉపవాస ప్రార్థన మనం చేస్తున్నప్పుడు ప్యూరిటీ ఆఫ్ స్పీచ్, నీ నోటి మాటలు చాలా శుద్ధముగా ఉండాలి. దీనికి రిఫరెన్స్లు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:29. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనా మీ నోట రానియకుడి. తర్వాత రెండవదిగా కొలస్సీయులకు రాసిన పత్రిక 3:8. ఇప్పుడైతే మీరు కోపమును, ఆగ్రహమును, దుష్టత్వమును, దూషణ, మీ నోట బూతులు అను వీటినన్నిటినీ విసర్జించుడి. తర్వాత మొదటి పేతురు రాసిన పత్రిక 3:10-12. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలుకోకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెదకి దానిని వెంటాడవలను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయువారికి విరోధముగా ఉన్నది. దైవజనమ మరొక రిఫరెన్స్ రోమీయులకు రాసిన పత్రిక 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందాలి. రూపాంతరం అంటే ఒక చిన్న ఉదాహరణ, గొంగళి పురుగు అనేది ఎవరికి కూడా ఇష్టం ఉండదు. కానీ అదే గొంగళి పురుగు కొన్ని నెలల తర్వాత అది ధ్యానంలో ఉండి బయటకు వచ్చిన తర్వాత రంగురంగుల సీతాకోక చిలుక. సీతాకోక చిలుక మన చెట్టు మీద వాలినా, మన చెయ్యి మీద వాలినా, మన మంచం మీద వాలినా దాన్ని పో అని ఎవరం కూడా అనం. ఇంకా 4 సీతాకోక చిలుకలు వస్తే బాగుండి, ఎంత అందంగా ఉన్నాయో, ఎంత బాగున్నాయో. ఆహా, ఒక పురుగుకే 2 స్వభావాలు, 2 జీవితాలు. ఒకటి కింద పాకే అనుభవం, 2 పైకి ఎగిరే అనుభవం. నీకు కూడా ఎగిరే అనుభవం కావాలంటున్నాడు దేవుడు. దేవుని కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగురుతారంట. రూపాంతరపరచబడాలి. నీ గుణము, నీ స్వభావము, నీ ఆలోచనలు, నీ అలవాట్లు, నీ నోటి మాటలు, నీ వ్యవహార శైలి అన్నిట్లో కూడా గొప్ప మార్పు, పెను మార్పును దేవుడు తీసుకొస్తాడు. అనేక రీతిలుగా నీలో తెలియని మార్పులు సంతరించేసుకుంటాయి. ఎందుకంటే హృదయం దేవునికి ఇచ్చి కూర్చున్నావు కాబట్టి, జ్ఞాని అయిన దేవుడు ఒక మంచి కుమ్మరి వలె నీ జీవితంలోకి వచ్చి పగిలిన కుండని ఎలా కుమ్మరి అతుకుతాడో అలా నీ జీవితాన్ని కట్టడం ప్రారంభిస్తాడు. కొన్ని నీవు అర్థం చేసుకుంటావు, కొన్ని అర్థం చేసుకోలేకపోతావు. అర్థమైనా అర్థం కాకపోయినా నీ జీవితం దేవుని వలె మారిపోతుంది. ఆయన పోలికలోకి నీ స్వభావ గుణగణాలు మారిపోతాయి. రూపాంతరపరచబడాలని వాక్యము రోమా 12:2 మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. తర్వాత మొదటి పేతురు రాసిన పత్రిక 1:14-15. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. మీరును పరిశుద్ధులై ఉండవలనని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండుడి. సమస్త ప్రవర్తనయందు నీ కొలీగ్స్ తో, నీ స్నేహితులతో, సంఘ విశ్వాసులతో, విశ్వాసి సంఘ కాపరితో, పెద్దలతో, మీ ఇంటి వారితో, ప్రతి ఒక్కరితో కూడా మీ ప్రవర్తన ఎలా ఉంది అనేది మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు నీ ఇంటి వారిని బాధ పెట్టినా, భార్యను బాధ పెట్టినా, భర్తను బాధ పెట్టినా, నీకు వాక్యోపదేశం చేస్తున్న దైవదాసులతో నువ్వు సమ్మతించే హృదయం లేకుండా వారి హృదయాన్ని నువ్వు బాధ పెట్టినా, లేదా నీ రక్త సంబంధం నువ్వు బాధ పెట్టినా, ఎలాంటి స్థితి నీ వలన జరిగినప్పటికీ కూడా అయ్యా నేను చేసిన ఈ తప్పిదములకు క్షమించి నన్ను ప్రార్థన చేసుకుంటే ఆ అడ్డులన్నీ తొలగిపోతాయి. నీ స్వరం దేవుడు విని నీ ప్రార్థనకు జవాబిస్తాడు. రెండవదిగా దైవజనమ, ఫాస్టింగ్ షుడ్ ఆల్సో బి క్యారీడ్ అవుట్ విత్ ఏ హార్ట్ ఆఫ్ కంపాషన్. ఉపవాస ప్రార్థన అనేది దయతో కూడిన ఉపవాస ప్రార్థనగా ఉండాలి. నీ హృదయాన్ని కఠినపరుచుకొని, నీ హృదయాన్ని మొండితనంతో, మూర్ఖత్వంతో నింపుకొని నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీ ప్రార్థనలకు జవాబు రావు. ఉపవాసము దయా కనికరాలతో కూడి ఉండటం చాలా మంచిది. ఈ దయా, ప్రేమ, కనికరంతో నువ్వు నింపబడి ఉపవాసం ఉన్నప్పుడు అద్వితీయమైన దైవ కార్యాలు నువ్వు చూడగలుగుతావు. 58వ అధ్యాయము యెషయా గ్రంథంలో కొంతమంది ఉపవాసం ఉన్నారంట. ఉపవాసం ఉన్న వారి ప్రార్థనలకు జవాబు రాలేదు.
వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళి మేము ఉపవాసం ఉండి మా శరీరాన్ని ఆయాసపరుచుకుంటే నువ్వెందుకు మా ప్రార్థనలు వినవు అని వారు అడిగినప్పుడు ఎందుకు వారి ప్రార్థనలు దేవుడు వినలేదో వారితో మాట్లాడుతూ ఉన్నాడు. మొదటిగా, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఎందుకు మీరు ఉపవాసం ఉన్నా నేను మీ ప్రార్థనలకు జవాబు ఇవ్వలేదంటే, మీ ఉపవాస దినమున మీరు వ్యాపారములు చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పనులు చేయించుదురు, మీరు కలహపడుచు వివాదములు చేయుచు అన్యాయముగా గుద్దులాడుతూ ఉపవాసాలు ఉంటారు. ఈ ప్రార్థనలు నాకు ఇష్టం లేదు అంటున్నాడు దేవుడు. మీరు ఉపవాసం ఉండాలి, కానీ దయా కనికిరాన్ని మాత్రం విడిచిపెట్టకూడదు. తర్వాత ఎందుకు దేవుడు ఉపవాస ప్రార్థన జవాబు ఇవ్వలేదో ఇంకొకటి కూడా చూద్దాం. కాడిమాను మోకులు తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకునినా ఉపవాసము కాదా అంటున్నారు. అపవాదైన సాతాను ప్రజల్ని కాడిమాను మోకులతో బంధించాడు. దుష్టుడు యొక్క క్రియల వలన, పాపం మనుషుల్లో ఉండటం వలన, ఆ పాపం వలన ప్రజలు ఎంతో హింసకి బాధకి లోనవుతూ ఉన్నారు. నీవు ఒక క్రైస్తవ విశ్వాసమై ఉండి ఆ కట్లలో ఉన్నటువంటి వారి కట్లు విడిపింపబడాలని రోజుకు ఒక్కసారైనా నశించిపోయే ఆత్మల కొరకు భారంతో నువ్వు ప్రార్థన చేసే అనుభవం నీకుందా? నీ ఇంటి వారి రక్షణ కొరకు, ఈ పట్టణ రక్షణ కోసం, నీ ఊరి వారి రక్షణ కొరకు, నీ స్నేహితులు, నీ సహ ఉద్యోగులు, నీతో చదువుకున్న విద్యార్థులు, నీకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు, వారి రక్షణానందం కొరకు నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేశావా? కష్టాల్లో బాధల్లో ఉన్నవారు ఎవరైనా మా కోసం ప్రార్థన చేయండి అన్నప్పుడు పూర్ణ హృదయంతో నువ్వు ప్రార్థన చేశావా? చేస్తాను అని చెప్పి నువ్వు చేయకుండా ఉన్నావేమో. ఈ రోజున అది నీపైన నేరారోపణ, దోషంగా ఉంది. నువ్వు చేయగలిగితే చేస్తాను అనాలి, చేయలేకపోతే మాట ఇవ్వకూడదు. ముఖస్థుతి కోసం, మొహమాటం కోసం దేవుని కార్యాలతో మనం ఎవరము ఆట ఆడకూడదండి. ప్రార్థన చేస్తామంటే చెయ్యాలి, నువ్వు చెయ్యాలి కూడా. బాధింపబడిన వారు ఎవరైనా, అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నవారు ఎవరైనా, కష్టాల్లో ఉన్నవారు ఎవరైనా, లేదా నువ్వు వెళ్ళిన సహవాసంలోనే ఇబ్బందుల్లో ఒక సహోదరుడు చిక్కబడి పట్టబడి బాధపడుతూ ఉంటే, లేదా దైవ సేవకులే బాధల్లో కష్టాల్లో ఉంటే నువ్వు అలానే జరగాలి నాకెందుకులే అనుకున్నావా? లేదా వారి కోసం నువ్వు ప్రార్థన చేశావా? వారి బాధలో ఉన్నప్పుడు నువ్వు ఓదార్చావా? దుఃఖపడే వారితో దుఃఖపడ్డావా? సంతోషించే వారితో సంతోషించావా? అలా లేకుండా నా దారి నాదే అంటూ నీ స్వార్థమును నీదే చూసుకుంటూ వెళ్ళావా? దేవుడు అంటున్నాడు, ఇలాంటి బాధింపబడి వారి దగ్గరికి వెళ్ళి బాధలో ఉన్న వారిని ఆదరించటం, నశించిపోవచ్చిన ఆత్మల కొరకు ప్రార్థన చేయటం, వారి కట్లు, వారి బంధకాల నుంచి విడుదల పొందాలని విజ్ఞాపన చేసే మనస్సు లేకుండా నా సన్నిధిలో ఉపవాసం ఉంటున్నారు. నాకున్న మనస్సు మీకు లేకుండా మీరు ఉపవాసం ఉంటున్నారని నాకెంతో దుఃఖమని దేవాతి దేవుడు ఇక్కడ తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాడిమాను మోకులు, బంధకాలు మీరు తెగ్గొట్టాలి. రక్షింపబడిన నీవు ప్రార్థన చేసి 10 ఆత్మలను దేవుని సన్నిధిలోకి నడిపించాలి. ఆత్మల కోసం నువ్వు ప్రార్థన చేయాలి. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనంలో కూడా మీరు గమనించినట్లయితే ఈ సత్య సువార్త అందరికీ ప్రకటించబడటం అనేది ఎంత ఆవశ్యకతో. సంఘం ఎప్పుడూ కూడా సువార్త ప్రకటించడం, సువార్త దర్శనాన్ని కోల్పోకూడదు. నశించిపోవచ్చిన ఆత్మల కొరకు ప్రార్థన చేయటం మర్చిపోకూడదు. ఇది దేవుని యొక్క ప్రధాన ఉద్దేశమని సంఘము గ్రహించుకోవాలి దైవజనమా. తర్వాత ఇంకొక విషయం కూడా దేవుడు అంటున్నాడు, ఎందుకు మా ప్రార్థనలు వింటలేదు అని మీరు అడుగుతున్నారే, మరొక కారణం కూడా ఉందంటున్నాడు. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండా ఉండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. దైవజనమా, ఈ రోజున అనేకమైనటువంటి అనాథాశ్రయాలు, ప్రేమపూర్వకమైన స్కూల్స్, ఇవన్నీ క్రైస్తవులు ప్రారంభించారంటే దీనికి ప్రేరేపణ దేవుని యొక్క వాక్యమే, దేవుని యొక్క మాటలే. ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టాలంట. నువ్వు అన్నం తింటున్నావు, నీ గిన్నెలో ఇంకా ఇంకొకరు పెట్టే సామర్థ్యం కూడా ఉంది. ఎవరైనా ఆకలితో ఉందన్నప్పుడు తప్పకుండా వారికి కూడా పెట్టడంలో తప్పేమీ లేదు. దేవుని బిడ్డలారా, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు. రక్త సంబంధులు ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డలే, కానీ అన్న ధనవంతుడైతే, తమ్ముడు బేదవాడైతే సహాయం చేయడంలో తప్పేమీ లేదనమాట. ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. నిన్ను దేవుడు ఒక మంచి ఉన్నతమైన స్థితిలో పెట్టాడు అంటే నీకు నువ్వే తిని ఆరగించి గర్వించాలని కాదు, కానీ నీ రక్త సంబంధం కూడా నువ్వు సహాయహస్తం చాపాలనేదే దేవుని యొక్క ఉద్దేశమైనది. ఒకవేళ మీ భర్త గారి తల్లి గారు, ఆమె నీకు అత్తగారు అవుతారు. ఎప్పుడో జరిగిపోయిన విషయాలు మనసులో పెట్టుకుని నా అత్త నన్నప్పుడు బాధ పెట్టింది, ఆమెతో నేను సమాధాన పడను, ఆమె నా ఇంటికి రానివ్వను, ఒక ముద్ద కూడా ఆవిడకి పెట్టను అనే కఠిన హృదయంతో, మీ రక్త సంబంధులే, మీ ఇంటి వారే, కానీ మిమ్మల్ని దూషించారని, మిమ్మల్ని తిట్టారని, మీకు అన్యాయం చేశారని,
వారిని మీ గడప కూడా తొక్కనివ్వట్లేదేమో. దేవుని బిడ్డ, పరిశుద్ధాత్ముడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యేసయ్య మీద ఉమ్మి వేసిన వారిని, త్రాళ్లతో కొట్టిన వారిని, చండ్రకోలతో కొట్టిన వారిని, ఆయన చూసి హేళన చేసిన వారందరినీ కూడా క్షమించి, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, క్షమించమని ప్రార్థన చేశాడు. మీ పరలోకపు తండ్రి క్షమించేవాడు కాబట్టి మీరు కూడా క్షమించాలి అంటున్నాడు. అందువలన దైవజనమా, ఆ క్షమించే హృదయం నీకుందా? నీ రక్త సంబంధితో నువ్వు మాట్లాడి ఎన్ని రోజులు అవుతుంది? నీ బంధువులు నీ ఇంటికి పిలిచినవి ఎన్ని రోజులు అవుతుంది? నీకున్న స్థితిని బట్టి నువ్వు సంతోషించి ఇతరులతో నువ్వు ముఖాన్ని తిప్పకుండా ఉండి అవసరతలో ఉన్నారని తెలిసినా నీ చెయ్యి చాపకుండా ఉన్న స్థితి నీకుందా? లేదా నువ్వే ఈ రోజు నా బాధలో ఉంటే నీ ఇంటి వారే నీకు దూరంగా ఉన్నారా? అది దేవుని దృష్టికి ఆనందకరమైన కార్యము కానే కాదు. నీ ఆహారము ఆకలి కొనిన వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు నిచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అట్లీస్ట్ క్రిస్మస్ టైంలో అయినా సరే మీకున్నటువంటి వస్త్రాలు, మీ పిల్లలకి 2 పెన్నులు ఉంటే 1 పెన్ను, 2 పెన్సిల్ ఉంటే 1 పెన్సిల్, 2 క్యారేజ్ బ్యాగులు ఉంటే 1 బ్యాగు, ఒక గిఫ్ట్ ప్యాక్ లాగా తయారు చేసి క్రిస్మస్ దగ్గరకు వస్తుంది అనగానే బీదల దగ్గరికి, అసలు ఆ బ్యాగు కూడా కొనుక్కునే స్థితి లేని వాళ్ళ దగ్గరికి, ఆ షూ కూడా వేసుకునే ఆ స్థితి లేని వారి దగ్గరికి నువ్వు వెళ్ళి ఇవ్వటం ఎంత సంతోషకరమైన విషయం. బీదలను కటాక్షించుట, రోగుల్ని దర్శించుట, విధవరాంటుని ఆదరించుట, కృంగి కృషించిపోయిన వారిని బలపరచుట, ఇవన్నీ దేవునికి ఇష్టమైనటువంటి ప్రియమైనటువంటి కార్యాలు దైవజనమ. అవి చేయాలని దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు. అది నాకు ఇష్టమైన ఉపవాసం అంటున్నాడు. కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఉపవాసం అంటే ఇది కదా దేవుడు చెప్పాడు, అందువల్ల బీదలను కనికరించి అన్నం పెడితే, ధర్మకార్యాలు చేస్తే పరలోకానికి వెళ్ళిపోతాం, అలానే మన జీవితంలో ఇక ఉపవాసాలు కూడా ఉండాల్సిన పని లేదంటారు. ఇది నిజం కాదు. మన మంచి కార్యాలతో, ధర్మ కార్యాలతో పరలోక రాజ్యానికి వెళ్ళం, కానీ యేసు రక్తం ద్వారా శుద్ధీకరింపబడిన వారే పరలోక రాజ్యానికి వెళ్తారు. అలానే కేవలం నువ్వు ధర్మకార్యాలు చేస్తూ విధవరాండ్రిని పోషిస్తూ ఉపవాస ప్రార్థన చేయాల్సిన పని లేదు అని నువ్వు అనుకుంటే నువ్వు మోసపోతున్నావు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో దేవాతి దేవుడు అంటున్నాడు, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధాన విషయములను అనగా కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి, వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. దశమ భాగాలు పుదీనాలో, కొత్తిమీరలో కూడా చేస్తున్నారంట. చాలా సంతోషమే, మంచిదే. కలిగిన సమస్తంలో నుంచి, ఆహార ప్రార్థన నుంచి దశమ భాగం తీసి దేవుని సన్నిధికి తీసుకురావటం చాలా ఆశీర్వాదమే. అయితే ప్రభు అంటూ ఉన్నాడు, మీరు కనికరాన్ని దయని మర్చిపోయారు. కనికరము దయలేదు, గొడవలు పెట్టుకొని తిట్టుకుంటూ దూషించుకుంటూ దశమ భాగం ఇచ్చింది సరిపోద్ది కదా అనుకుంటున్నారు. ధనవంతుడు కూడా అలానే అనుకున్నాడంట. నేను సంఘానికి క్రమంగా వస్తున్నా, దశమ భాగాలు ఇస్తున్నా, ఈ సుంకర వల్ల నేను లేను ప్రభువా అన్నప్పుడు దేవుడు అన్నాడంట, ఆ సుంకర ప్రార్థనే నేను వింటాను కానీ నీ ప్రార్థన నేను ఆలకించను అన్నాడు. పుదీనాలోను కొత్తిమీరలోను దశమ భాగాలు తీయటం మానొద్దు, కానీ అది మానకుండా కనికరము దయ అంటే దేవుని ఉద్దేశంలో రెండూ చేయాలనేది దేవుని ఉద్దేశం. అలానే ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు రెండూ కలిపి చేయాలి. ఈ రెండూ కలిపి మనం చేస్తున్నప్పుడు అద్భుతమైనటువంటి జవాబును, ఆశీర్వాదాన్ని మన జీవితాల్లో మనం చూడగలుగుతాం. ఈ ఉపవాస ప్రార్థనకి జవాబు రాకపోవటానికి కారణం ఏంటి అని వాళ్ళు అడిగినప్పుడు దేవుడు చెప్పిన మరొక కారణం, ఇతరులను బాధించుటయు, వ్రేలి పెట్టి చూపించి తిరస్కరించుటయు, చెడ్డదాన్ని బట్టి మాట్లాడుటయు నువ్వు మాని, ఆశించిన దాన్ని ఆకలి కొనిన వానికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరచుము అంటున్నాడు. దైవజనమా, కత్తిపోటు వంటి మాటలు ఉన్నాయి. ఇతరులు నిన్ను మాటలతో బాధపరిస్తే ఆ బాధ ఎంత అనుభవించావో నీకే తెలుసు. అదే పని నువ్వు కూడా ఇతరుల పట్ల చేయొద్దు. నీకు తెలుసు ఇతరులు నిన్నే విధంగా బాధపరిచారు, నిన్నే విధంగా అవమానపరిచారు. అదే స్థితి నువ్వు కూడా కలిగి ఉండొద్దు. ఇతరులు నిన్ను దూషించిన, తోలునాడిన వారిని కనికరించు. నువ్వు దేవునికి ఇష్టమైన కార్యాలు చేసుకుంటూ వెళ్ళు. వాళ్ళు కొడితే నేను కొట్టాను, వాళ్ళు తిడితే నేను తిట్టాను, వాళ్ళు తంతే నేను తన్నాను, వాళ్ళు నాకు పెట్టలేదు కాబట్టి నేను పెట్టలేదు. లోకంలో ఉన్న వారికి మీకు తేడా లేదా? మీరు పరలోకపు తండ్రికి కుమారులు, కుమార్తెలను పిలువబడినట్లుగా మీ మంచి స్వభావాలు, మీ మంచి గుణాలు బయట ఉన్న వారికి తెలియజేయండి. మీ సద్గుణాలు బయట ఉన్న వారు తెలుసుకునే విధంగా మీరు నన్ను ప్రేమించేవారని, దేవుని ప్రేమ కలిగిన వారని వ్యక్తపరచండి. అదే నాకు చాలా సంతోషమని పరలోకపు తండ్రి అంటూ ఉన్నాడు. ఎప్పుడైతే మనం ఈ రీతిగా ధర్మకార్యములు చేస్తామో, కనికరం కలిగి ఉంటామో, ప్రేమ కలిగి ఉంటామో, సువార్తను ప్రకటించి నశించిపోచిన ఆత్మల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటామో, దేవుడు ఇష్టపడి మన యందు కనికరించి మనం ఉపవాసం ఉన్నప్పుడు ఈ 13 విధాలైన ఆశీర్వాదాలు ఇస్తానంటున్నాడు. మొదటి ఆశీర్వాదం, నీ వెలుగు వేకు చుక్కవలే ఉదయించును. రెండవది, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. మూడవది,
నీ నీతి నీ ముందర నడుచును. 4వది, దేవుని మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. 5వది, నీవు పిలువగా ప్రభువు ఉత్తరమిచ్చును. 6వది, నీవు మొరపెట్టగా నేనున్నానన్ను. 7వది, చీకట్లో నీ వెలుగు ప్రకాశించును. 8వది, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉంటుంది. 9వది, ప్రభువు నిన్ను నిత్యము నడిపించును. 10వది, నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడు ఉబుగుచుండు నీటి ఓట వలనే ఉండెదవు. 11వది, పూర్వకాలము నుండి అనేక తరముల నుండి పాడైపోయిన స్థలములను పునాదులను నీవు కట్టెదవు. 12వది, విరిగిపోయిన దాన్ని నీ ద్వారా బాగు చేయిస్తానంటున్నాడు ప్రభు. 13వ ఆశీర్వాదం, త్రోవలు సిద్ధపరచువాడని నీకు పేరు పెట్టబడును. హల్లెలూయా. నువ్వెక్కడ ఉంటే అక్కడ సమస్యలు తీర్చే జ్ఞానం దేవుడిస్తాడంట. మొర్దెకై తన ప్రజలందరితో సమాధానంగా ఉండేవాడు. మొర్దెకై దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టి అక్కడ సమస్యకు పరిష్కారం ఏంటో మొర్దెకైకి దేవుడు ఆలోచన ఇచ్చాడు. త్రోవలు సరళం. బిజినెస్లోకి నువ్వు వెళ్ళావంటే అన్ని మార్గాలు తెరవబడతాయి. నువ్వు ఏదైనా ఒక పని తలపెట్టావంటే ఆ పని నెరవేర్చబడుతుంది. ఇద్దరు సమస్యలో చిక్కుల్లో ఉన్నప్పుడు నువ్వు ఒక సలహా ఇచ్చావంటే ఆ సలహా వారు పాటించారంటే అక్కడ ఆ సమస్య నుంచి విడుదల పొందుతుంది. నువ్వు ఒక సబ్జెక్ట్ తీసుకొని చదివావంటే ఆ సబ్జెక్ట్లో సక్సెస్. ఒక ఉద్యోగం కోసం నువ్వు ప్రయత్నం చేసావంటే ఆ ఉద్యోగంలో సక్సెస్ వచ్చేస్తుంది. అంటే త్రోవలు నువ్వెక్కడుంటే అక్కడ త్రోవలు సరళపరచబడతాయి అనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు నీ ప్రార్థనలకు జవాబు ఇవ్వాలంటే నీ ప్రవర్తన ఎలా ఉందో నువ్వు చూసుకోవాలి. అలానే ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు దయా కనికరము కలిగిన మనస్సు కలిగి నీ స్వభావాన్ని నువ్వు మార్చుకొని నువ్వు ఉపవాస దినముల్లో పాల్గొనడం అనేది ఎంతో మంచిది. లేదా ఈ దేవా నా బుద్ధిని నా స్వభావాన్ని అలా మార్చు ప్రభా నువ్వు ప్రార్థన చేసినా నీ ప్రార్థనలు జవాబు వస్తుంది. అడ్డులు ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. అవును, దేవుని సెలవిచ్చిన మాట నమ్మదగినది అని నమ్మిన వారి ప్రార్థన కూడా చేద్దాం. దైవజనమా, అసాధ్యమైనవన్నీ నీ జీవితంలో సాధ్యమవుతున్నాయి. సంఖ్యలు విడిపోయాయి. నీ క్లిష్ట పరిస్థితులపై దేవుడు నీకు జయమిచ్చాడు. నీ కన్నీరు తుడిచి నీకు ఆదరణ ఇస్తున్నానంటున్నాడు. ఆయన కార్యములు నీ జీవితంలో నూతనముగా ప్రారంభమయ్యాయి. దేవుని బిడ్డ, ఆ మహిమ గల కార్యాలు నూతనంగా నీకు కనబడబోతున్నాయి. నీ దేవుడు నీకు చేసే వింతైన కార్యాలతో ఆశ్చర్య ఆనందాలతో నువ్వు పరవశించిపోతావు. నిన్ను విడిచిపోయిన నీ ఇంటి వారు, విడిచి వెళ్ళిన నీ భర్త, త్రాగుబోతు తండ్రి, ఇంటిని విడిచి ఎన్నో సంవత్సరాల క్రితం వెళ్ళిపోయిన పిల్లలు, కోర్టు కేసులో ఉన్నవారు, అప్పుల బాధల్లో ఉన్నవారు, సంతానం లేక బాధపడుతూ దుఃఖంలో ఉన్నవారు, కొనలేని వారు, వాగ్వివాదాల్లో చిక్కబడి ఆస్తిపాస్తుల వలన ఏ ప్రయోజనం లేకుండా బాధల్లో తలడిల్లిపోతున్నటువంటి వారు, శరీర అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి వారు, కనీస అవసరాలు కూడా తీర్చబడే స్థితి లేకుండా నష్టములోను కష్టములోను కరువు కాటకాల్లో పడిపోయిన వారు, దైవజనమా నువ్వే స్థితిలో ఉండొచ్చినా నీ స్థితి మేలుకరంగా మారుతుంది యేసు నామములో. అసాధ్యమైనవన్నీ నీ జీవితంలో యేసు నామములో సాధ్యమైపోవును గాక. అయ్యా, మా జీవితంలో అద్భుతాలు చేయబోతున్నావు. నీకు మహిమ మహిమ మహిమ, స్తుతి 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 స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆదరించి బలపరచుమని యేసు నామములో అడుగుచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్.